నేడు ప్రకాశం జిల్లా దివాకరపల్లి వద్ద రిలయన్స్ సిబిజి ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డిపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు. చెప్పినట్లే బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన నేత అని ప్రశంసలు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి అర్ధరాత్రి 12 గంటలకు కూడా ప్రయాణించే అవకాశం కల్పించిన ప్రభుత్వం. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత. భాజపా మహిళా నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకపురంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు మంత్రి లోకేష్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన P4 విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్స్ నాంది కాబోతున్నాయని, పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్ కి, పిఎంఎస్ ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని, దాంట్లో ఒక్క హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ కనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల 5 ప్లాంట్లు అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఒక ఉగ్ర నరసింహుడుగా గత 10 రోజులుగా ఇక్కడ పనిచేశారు. నన్ను కోరారు కొంచెం ఒక 10 రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందాం అని. నేను ఒప్పుకోలేదు. మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ 2వ తారీఖు నేను వస్తున్నా కనిగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పా. 10 రోజుల్లోనే బాగా నల్లగా అయిపోయాడు ఆయన. రంగు 4 షేడ్లు తగ్గింది. ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు? కనిగిరి ప్రజల కోసం. మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే, మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా, గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి తెలంగాణలో బిల్లును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజమైన హీరో అని సినీ నటుడు సుమన్ ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్లపై సందేహాలు వ్యక్తమైన తరుణంలో అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని కొనియాడారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీల పోరు గర్జన సభకు సుమన్ సంఘీభావం తెలిపారు.
ఓపెన్ గా చెప్తాను. ఈ రోజు చాలా మంది అన్నారు ఎక్కడ వస్తుందా మీరందరూ పిచ్చేవాళ్ళు, అది రాదు అన్నారు. కానీ ఈ రోజు రియల్ హీరో ఎవరంటే మా రేవంత్ అన్న. మరి చెప్పింది చేసింది మేము చెప్తాం. మా బీసీలు అందరూ రేవంత్ అన్నకు మేము సపోర్ట్ గా ఉంటాం. ఎందుకంటే ఎంతో మంది బీసీలు పాపం వాళ్ళు, నేను కూడా మరి దాదరా శ్రీరామ్ తెలుసు, కేసరి శంకర్ గారు తెలుసు, అంటే ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో ఎన్నో బీసీ ప్రోగ్రామ్కి వెళ్ళి నేను అటెండ్ చేసినాను బీసీగా. కాబట్టి నేను పోరాడించి చాలా సంతోషం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను. అయ్యా మోడీ గారు, మీరు ఇంత చూస్తున్నారు, ఈ రోజు అన్ని పార్టీల నుంచి సపోర్ట్ చేశారు. కాబట్టి మీరు వచ్చి కొంచెం దయచేసి ఇది అమలు చేయండి. అందరూ మేము సంతోషంగా ఉంటాం, మేమందరూ హ్యాపీగా ఉంటామండి. ఇంకో విషయం, ఈ రోజు వేదిక మీద ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో మీ అందరికీ తెలుసు, మా బీసీలు ఉన్నారు, మా గౌడ్లు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా మీకు తెలుసు. అది పెద్ద మనసుతో వాళ్ళకి ఏంటంటే ఎస్టీ స్టేటస్ ఎప్పుడు నుంచి అడుగుతున్నారు. అపాయింట్మెంట్ ఇస్తే వస్తాం, అడుగుతాం, దాని తర్వాత మీ ఇష్టం, మీరు చేస్తే మీరే మాకు దేవుడు అండి, అది చేసి పెడతారని ఆశిస్తూ ఈ రోజు ఇంతమంది ఇంత ఎండలో ఎంతో దూరం నుంచి మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ. పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యపోయేలా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ఒక హెచ్చరిక జారీ చేశారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. పనితీరును ప్రామాణికంగా తీసుకుని నేతలు, కార్యకర్తలకు నామినేటెడ్ పార్టీ పదవులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు మీరందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఇక్కడ నేను అన్ని మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే, ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను. మొత్తం డేటా అంతా, వచ్చిన డేటా అంతా. శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే 6 జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం, సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనకాపల్లి. ఈ ప్రజలకు కూడా వెళ్ళాలి, వాళ్ళు కూడా స్ఫూర్తి రావాలి, మీలో కూడా చైతన్యం రావాలి. విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం 4,86,235 నుంచి 5,32,893 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైనుండే మొదటి రాష్ట్రం, మొదటి జిల్లా విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్, దట్ డిస్ట్రిక్ట్ డిజర్వ్స్. హెచ్సియులోని 400 ఎకరాల భూమికి సంబంధించి వివాదం జరుగుతున్న నేపథ్యంలో నటి రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె అభ్యర్థించారు. తనకు ఇప్పుడు 44 ఏళ్లు అని, రేపో మాపో చనిపోతారని, కానీ తర్వాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమన్నారు. అభివృద్ధి జరగాలని, దానికోసం మరో చోట భూమిని ఉపయోగించాలని వీడియోలో ఆమె కోరారు. Namaskaram. This is a public, heartfelt request to our Honorable Chief Minister Revanth Reddy Garu. నాకు 2 days క్రితం ఆ హెచ్యూ గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me, you guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary, I'm not saying no. We are all here because of the developed cities. But ఆ 400 acres కాకుండా, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please rethink.
it's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. Namaskaram. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12 గంటల వరకు సేవలు అందించాలని మెట్రో నిర్ణయించింది. నిన్నటి నుంచి కొత్త వేళలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 7 లక్షలకు చేర్చాలనేది మెట్రో లక్ష్యం. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రయాణికులు కూడా మెట్రో సేవలను పొడిగించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరింది. సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన 2 యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. నీరు మింగడం వల్ల అస్వస్థతకు గురైన యువకులలో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో బుధవారం చోటు చేసుకుంది. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెక్రటరియట్ ముట్టడికి యత్నించిన భాజపా మహిళా మోర్చా నేతలను సౌత్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు మహిళలను అడ్డుకుని స్థానిక రాటాలకు తరలించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాలకు సంబంధించి నిరసనగా భాజపా మహిళా మోర్చా సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది.
reached the East Campus with getting the information that police was barricading the entire East Campus and JCBs were working to destroy the forest over there, and we have reached there and we just wanted to know what is going on, but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. There are 6 students here in this vehicle and they are taking us away, and they are not even telling us to where they are taking us. They have already crossed the Gachibowli PS. This is clear kidnapping from the police. The students are here. There are 3 girls in this. And there are 3 girls in this vehicle. They have forcibly taken us. They have touched the girls without consent. बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है और मेरा फोन भी छीन लिए मुझे। బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీల గొంతు వినిపించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయి. జనగణనతో పాటు కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలి అని సీఎం అన్నారు. రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమేందో పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి. ఎట్లా మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్లు మన ఇంటికి రావు. ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకుందాం సోదరులారా. బలహీనం అనుకోకు, మేము గౌరవంగా ఉన్నాం, మీ గౌరవం ఇచ్చినాం. అందుకే ఇవాళ జంతర్ మంతర్కి వచ్చినాం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోట మీద జెండా ఎట్లా ఎగరేసుకోవాలనో మా సోదరులందరికీ తెలుసు. మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం, మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్ కు ఉందా అని సవాల్ విసిరారు. కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్నా వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నవ్వు వెనక నవ్వితే ఎలా ఉంటుందో. ఈ నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వటం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఒక్క పెన్షన్ విషయంలోనే కాదు, రోజు జనాల్ని ఫూల్స్ని చేయటమే పనిగా పెట్టుకున్నారు
ఈ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో రావడానికి ముందు సూపర్ 6 అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కల్లారా చూసాం. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ చేశారో మనం అందరం కల్లారా చూస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి, లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి. ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని ఏ విధంగా అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు, ఈ ఏడాది ఇంతవరకు 1 రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్స్ చేసి రోడ్డు మీదకి వదిలేశారో మనం కళ్ళారా చూసి దొంగ కేసులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎండల నుంచి రిలీఫ్ ఇస్తూ విపత్తు నిర్వహణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురు మదురుగా, గురువారం రాయలసీమ, అల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బొప్పిలి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులోని చివరి 2 బోగీలు వెంకటలక్ష్మి థియేటర్ కూడలి వద్ద పట్టాలు తప్పాయి. రైలు నెమ్మదిగా వెళ్లడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అధికారులు పట్టాలు తప్పిన బోగీలను తొలగించి మిగిలిన రైలును యథావిధిగా పంపించారు. బర్డ్ ఫ్లూ వైరస్ తో ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి మరణించడం కలకలం రేపుతోంది. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారి తీసిందని వైద్యులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. మార్చి 16న బాలిక మరణించింది. పలు స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.